దళితులపై దాడి చేసి ఇంటి నుండి తరిమికొట్టి దౌర్జన్యంగా ఇంటిని ధ్వంసం చేసి స్వాధీనం చేసుకుంటున్న విద్యుత్ శాఖ ఉద్యోగికి నాయక్. బద్వేల్ నియోజకవర్గ సిపిఎం పార్టీ సీను మరియు టీడీపీ ఇన్ఛార్జ్ విజయమ్మ సహకారంతో దౌర్జన్యంగా స్థలాలను కబ్జా చేస్తున్న నాయక్. వివరాల్లోకి వెళితే కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలో నాయబ్ అనే వ్యక్తి దౌర్జన్యం చేస్తూ పేద దళిత కుటుంబాలను బెదిరిస్తూ వారి స్థలాలను ఇండ్లను స్వాధీనం చేసుకుని అమ్ముకుంటున్న వైనం. ప్రొద్దుటూరు నియోజకవర్గం ఎర్రవల్లి గ్రామంలో నివసిస్తున్నటువంటి నాయబ్ బద్వేలలో ఉన్నటువంటి అత్తగారి ఇంటికి వస్తూ పోతూ బద్వేల్లోని సిపిఎం పార్టీ నాయకులు సీనుతో స్నేహం ఏర్పరచుకుని సిపిఎం పార్టీ నేత సీను సహకారంతో బద్వేలు మున్సిపాలిటీ పరిధిలోని సుందరయ్య కాలనీ, ఐలమ్మ కాలనీ మరియు మహమ్మద్ కాలనీలో నివసిస్తున్నటువంటి పేద మరియు దళిత కుటుంబాలను బెదిరిస్తూ స్థలాలను స్వాధీనపరుచుకుని అమ్ముకుంటున్నాడు. సిపిఎం పార్టీ నాయకుడు శ్రీను మరియు విద్యుత్ శాఖలో పనిచేస్తున్నటువంటి నాయబ్ అనే వ్యక్తి ఇరువురు కలిసి ఒక సుందరయ్య కాలనీలోనే దాదాపు 60కి పైగా స్థలాలను కబ్జా చేసి అమ్ముకున్నారు అన్న ఆరోపణలు ఉన్నాయి. కొంతకాలం క్రితం ఓ వ్యక్తిపై దాడి చేసి ఈ స్థలాలు మావి అని దౌర్జన్యం చేయబోగా ఆ వ్యక్తి టీడీపీ అభ్యర్థి కావడంతో ఇరువురు తోక ముడిచారన్న సమాచారం. ఐలమ్మ కాలనీలోని ఓబయ్య ఇంటిని ధ్వంసం చేయమని జెసిబీ ఆపరేటర్లు ఆదేశాలు జారీ చేస్తున్న నాయబ్ మరియు అతని మామ జాఫర్ ను చూడవచ్చు. బాధితులు పోలీస్ స్టేషన్ కు వెళ్లి నాయబ్, అతని మామ జాఫర్ మరియు సిపిఎం పార్టీ నేత సీనుపై ఫిర్యాదు చేయగా బద్వేల్ నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ విజయమ్మ గారి పిఏ అయినటువంటి ఫరీద్ స్వయంగా పోలీస్ స్టేషన్ కు వచ్చి కేసు నమోదు చేయొద్దని సిఐని ఆదేశించినట్టు సమాచారం. బాధితులైన ఓబయ్య, గంగాధర్లు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో మాకు న్యాయం చేయమని సిపిఐ నాయకులను ఆశ్రయించారు. మరి వాళ్ళ మీద దాడి చేసి ఈ ఇళ్లను కూర్చడం జరిగింది. దీని మీద పోలీస్ స్టేషన్ కు పోతే కనుక వాళ్ళు రెస్పాండ్ కాని పక్షంలో ఎస్పీ ఆఫీస్ లో కూడా కంప్లైంట్ చేసినారు. ఎస్పీ ఆఫీస్ లో కంప్లైంట్ చేసి 3 రోజులు అయినప్పటికీ కూడా ఇక్కడ లబ్ధిదారుల విషయంలో పోలీసులు కూడా సరిగా రెస్పాండ్ కావడం లేదనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు లబ్ధిదారులు చెప్తుంటే మనం వింటా ఉన్నాము. ఈ మధ్య ఐలమ్మ కాలనీలో 2 ఇండ్లను కూల్చి స్వాధీనం చేసుకోవడమే కాకుండా ఒక ఇంటిని పూర్తిగా స్వాధీనం చేసుకున్న నాయబ్, ఎందుకు అన్న ఇలా చేస్తున్నావు, ఇది నీకు న్యాయమా అని అడిగిన ఓ దళిత మహిళతో కొట్టి చంపుతాను అని బెదిరించిన నాయబ్. అంతేకాకుండా నీ దగ్గర ఏమి కాగితాలు ఉన్నాయో తీసుకుని రా, లేదంటే కొలత వేసి జెసిబీతో నీ ఇంటిని కూలతోస్తాను అని బెదిరిస్తున్న నాయబ్. తీసుకుంటా పగలు కొట్టేది కుళ్ళ ఇంటికి పంపించేది నువ్వు చచ్చే సామాలు నీది కూడా కొలతాల్సి వచ్చాది, అక్కంకు తగ్గుచ్చా, నీది కూడా కొలతాల్సి వచ్చాది. దొబ్బుతానో లేదో చూడు, మళ్ళా దొబ్బుతానో లేదో చూస్తాను. నేను నాలుగు కొలత పెట్టాక మీ పెట్టాలి కదా కొలతలు. దాదాపు 16 సంవత్సరాల నుండి ఐలమ్మ కాలనీలో నివాసముంటున్న ఓబులయ్య మరియు గంగాధర్లకు సంబంధించిన ఇండ్లను కూలుస్తున్న దృశ్యం. వచ్చు మున్సిపాలిటీ గారు ఎవడో రమ్మను, మున్సిపాలిటీ గారు ఎవడో నాకు చెప్పు. రమ్మ కొత్త నుంచి ఎత్తలేవాడు మున్సిపాలిటీ వచ్చి ఆపి వాళ్ళ ఆయన మున్సిపాలిటీ కొత్త పెట్టాల్సిందేగా. పెడతాంలే పెడతాంలే, అది కూడా చూస్తాంలే అట, అది కూడా చూస్తాంలే. ఏ మున్సిపాలిటీ ఇదికి వచ్చినాక ఎదుపుకు రాకుండా నుంచి వేసుకుంటారా అని చెప్తాలే. అది కూడా దాదాపు 18 సంవత్సరాల క్రితం సుందరయ్య కాలనీ, ఐలమ్మ కాలనీలు సిపిఎం పార్టీ నాయకులు భూ పోరాటాలు చేసి స్థాపించి పేద ప్రజలకు ఇంటి స్థలాలు పంచిపెట్టారు. నేటికి కూడా చాలా మందికి రెవెన్యూ అధికారుల నుండి పట్టాలు కానీ లేదా మున్సిపల్ అధికారుల నుండి ఇంటి పన్నులు కానీ మంజూరు కాకపోవడంతో ఇదే అదునుగా భావించిన నాయబ్, బద్వేల్ నియోజకవర్గ సిపిఎం పార్టీ నేత సీను అనుమతి పొందాకే ఈ విధంగా దౌర్జన్యం చేస్తున్నట్టు నాయబ్ మామ జాఫర్ ఇతరులతో ఫోన్ కాల్లో మాట్లాడుతుండగా వాయిస్ రికార్డింగ్ లో వింటే అర్థమవుతుంది. నిన్న మాట్లాడి అడుగు ఉంటే ఆమె దేశం పెట్టేసి కన్నడం ఈసారి
అందరు చెప్తున్నాం, అందరు ఆఫీసర్ లోపల తెగడం. అప్పుడు వాడికి ఏం సంబంధం, ఆ టీం సంబంధం, ఇది ఏరియా టీంకి మేము ఆర్డర్ అయిపోయింది, వీడికి ఏం సంబంధం,